Daily. Taste the Daily. హయత్ నగర్ వనస్థలిపురంకు చెందిన మొబైల్ షాపుల యజమానులు ఆందోళనకు దిగారు. వనస్థలిపురం ఎన్డీఓస్ కాలనీలో ఉన్న మార్వాడి మొబైల్ షాప్ ముందు బైఠాయించి ఆందోళనకు దిగారు. మార్వాడీలు మొబైల్ షాప్ లో హోల్సేల్ రంగంలో నుండి రిటైల్ రంగంలోకి వచ్చి తమ పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వనస్థలిపురం హయత్ నగర్ లో దాదాపుగా 150 నుంచి 200 కుటుంబాలు రిటైల్ మొబైల్ షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తుండగా ఇప్పుడు వీళ్లు తమ రిటైల్ రంగంలోకి రావడంతో తమ జీవనోపాధి కోల్పోతామని అన్నారు. మొబైల్ షాప్ ముందు ధర్నా చేస్తున్న సుమారు 100 మందిని వనస్థలిపురం పోలీసులు రంగంలోకి దిగి అక్కడి నుంచి పంపించేశారు. ఇక్కడ గుమ్మిగూడడానికి కారణం ఏంటంటే మార్వాడీస్ హోల్సేల్ చేస్తున్నారు, మార్వాడీస్ వాళ్ళే రిటైల్ చేస్తున్నారు. మన యువతనేమో పెడదోవ బట్టి వేరే వ్యసనాలకు అలవాటు పడిపోతున్నారు. మేము మా ఉన్న స్తోమతలో చిన్నదో పెద్దదో షాప్ పెట్టుకొని నడుపుకుంటుంటే వాళ్ళు వచ్చేసి మార్కెట్ ను ఖరాబ్ చేయడము, మార్కెట్ ను అంటే రేట్ల పరంగా కానీ మా ఏ రకంగా చూసినా ఇంకా ఏ రకంగా చూసినా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకొకటి మనకేం జరుగుతుందంటే మన షాప్ పెడితే మన షాప్ పెడితే ఒక 2-4 మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. వాళ్ళు ఎంతసేపు వాళ్ళ మనుషులను తప్ప వేరేలను పెట్టుకోరు. మేమేమంటున్నాం, ఆల్రెడీ వాళ్ళు హోల్సేల్ ఫుల్ ఫ్లెడ్జ్ గా హోల్సేల్ చేసుకుంటున్నారు. వాళ్ళే హోల్సేల్ వాళ్ళే రిటైల్ చేస్తే మన పిల్లలు ఏం కావాలి, మా భవిష్యత్తు ఏం కావాలి, మా మీద ఆధారపడ్డ వాళ్ళు ఏం కావాలి. ఇదైతే 100% ఏ రకంగా చూసినా కూడా ఇది కొంతమంది అనొద్దు కానీ ఆర్థిక పరంగా ఇబ్బందులు జరిగి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఒక్కటే ఖండిస్తున్నాం, చేస్తే హోల్సేల్ చేయండి, లేకపోతే రిటైల్ మాత్రం మేము చిన్న షాపులు పెట్టుకొని మేము పెద్ద ఆస్తి పనులం కాదు, లేకపోతే మాకు ఎంప్లాయ్మెంట్ లేక మేము ఏదైనా మా తోచిన దాంట్లో చిన్న షాపులు పెట్టుకొని మేము బతుకుతున్నాము. మా పొట్ట కొట్టొద్దు, మీరు హోల్సేల్ చేసుకుంటారు చేసుకోండి, కానీ దయచేసి రిటైల్ జోలికి మాత్రం రావద్దు. మొబైల్ షాప్ ముందు ధర చేయడానికి కారణం ఏంది మీరు అసలు? లోకల్ ఫర్ లోకల్ ప్రధానమంత్రి మోడీ గారు ఏమన్నారు, లోకల్ కూడా కొంచెం సహాయం చేయండి అని. అంతేగాని ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ బ్రతుకుతామని అంటే మనం మా బ్రతుకులేంది. మరి దీని నినాదానికి కారణం ఏంది? లోకల్ ఫర్ లోకల్ అని అంటే మా ఊళ్ళో కూడా మేము బ్రతకడానికి కొంచెం ముందుకు ఉండడానికి సహకరించండి. అంతేగాని ఓటకేమో మాది, దానికి సంబంధించిన ప్రతిఫలాలన్నీ వేరే వాళ్ళు చేయడం ఎంతవరకు కరెక్ట్? జిందాబాద్ జిందాబాద్. आप क्लोज कर दो.